రజనీకాంత్ కంటతడి పెట్టుకున్నాడని చెప్పి చదివితే నాకు బ్రాహ్మణుడు మేక కథ గుర్తుకొచ్చింది. ఇప్పుడు చందమామలో చదివినట్టు గుర్తు. ఓ బ్రాహ్మణుడికి ఎవరో మేకను దానం చేశారు. ఆ మేకను తీసుకుని వెళ్తున్నాడు ఇంటికి. వెళ్తూ ఉంటే ఒక 60 మంది దొంగలు కలిసి ఓ ప్లాన్ చేసుకున్నారు. డైరెక్ట్గా దొంగతనం చేసి బ్రాహ్మణుడిని కనుక ఏదైనా చేసి పట్టుకుపోతే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటారు కాబట్టి అలా కాకుండా మేకను ఎట్లయినా కొట్టేయాలనుకున్నారు. అందుకని ఒక్కొక్క 1000 అడుగులకి లేకపోతే ఇంతంత దూరంలో ఒక్కొక్క దొంగ నుంచుని మొదటి దొంగ, ఏంటి పంతులు గారు మీరేంటి కుక్కను బట్టుకెళ్ళడం అన్నారట. మేము నీకేమైనా తలతెక్కరా మేకరా చూడు అని చెప్పి అన్నాడట. సరే పంతులు గారు మీ ఇష్టం, మీకు అట్లా కనిపిస్తే నాకేం అభ్యంతరం అన్నాడట. ఇదేంటి ఎట్ట అంటున్నాడు అనేసి కొద్దిగా ముందుకెళ్తే ఇంకొక దొంగ మళ్ళీ అక్కడ, ఏంటి పంతులు గారు మంచి కుక్క దొరికినట్టుంది మీకు అన్నాడట. కుక్క ఏంటరా ఇది మేకరా కళ్ళు కనబట్టలేదా నీకు అంటే, అదేంది అంత నవనవలాడుతున్నటువంటి కుక్క స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి అంత ఎత్తుంది ఏంటి కుక్క అన్నాడట. అట్లాగా ఈ 7-8 మంది దొంగలు కూడా ఆ మాట అనేటప్పటికీ చివరికి నాకు మేక అని చెప్పి కుక్కనంట కట్టినట్టున్నారు, నేనే పొరపాటు పడ్డానని అతను అది వదిలేసి వెళ్ళిపోయాడట. అప్పుడు ఆ మేకని వాళ్ళు పట్టుకుపోయారట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఐశ్వర్య ఎవరైతే ధనుష్ మాజీ భార్య, హీరో ధనుష్ మాజీ భార్య, అట్లాగే రజనీకాంత్ గారి అమ్మాయి తాజాగా లాల్ సలాం అనేది సినిమా తీసింది. ఆ సందర్భంగా దాంట్లో రజనీకాంత్ కూడా నటించాడు, మొయినుద్దీన్ ఏదో పోర్షన్లో నటించాడు. ఆ విషయాన్ని చెప్తూ కంటతడి పెట్టేసుకుంటాను. ఆయన కూడా రజనీకాంత్ కూడా కంటతడి పెట్టేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే, మా నాన్నని చాలామంది సంఘీ అని పిలుస్తున్నారు, అట్లాంటిది కాదు మా నాన్నకి అట్లాంటిది, అట్లయితే కనుక ఇందులో నక్సలైట్ ప్రభావితమైనటువంటి ఈ సినిమాలో ఎందుకు నటిస్తారు అంటూ ఆవేదన. అంటే ఏదో సంథింగ్ నక్సలైట్ల ప్రభావితమైనటువంటిది ఏదో సినిమా తీస్తున్నట్టున్నారు లాల్ సలాం అంటే, దాంట్లో నటిస్తున్నారు ఆయన అన్నటువంటిది. దానికి రజనీకాంత్ గారు కూడా కంటతడి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే, సంఘీ అనేది ఏమైనా భూత పదమా అంటే ఆర్ఎస్ఎస్ మనిషి అని అర్థం. అది మాట్లాడేవాళ్ళు ఎవరు? వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిట్టేటువంటి ఎర్ర కమలాలు, ఎర్రోళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళని. ఎందుకంటే ఎర్ర జెండాలు పట్టుకు తిరుగుతారు కాబట్టి. వాళ్ళు వీళ్ళని బత్తాయిలు అంటే వీళ్ళు వాళ్ళని ఎర్రోళ్ళు అంటారు అన్నమాట. అట్లాగా వాళ్ళు తిట్టుకుంటుంటారు. మధ్యలో వాళ్ళ దాంట్లో మనం ఫీల్ అయిపోయేది ఏంటో, ఓ పక్కనేమో పెద్ద మహానటుడు మహాశక్తివంతుడు అని చెప్తే, ఇట్లాంటి దానికి ఆయన కంటతడి పెట్టడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు.